నెక్స్ట్ తొలి వెలుగు చూద్దాం. తొలి వెలుగులో నిన్నటి ఫినిక్స్ పైన ఐటీ రైడ్స్కు సంబంధించిన వార్త ప్రధాన వార్తగా మనకు కనిపిస్తున్నది. ఈ వార్త చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది వేల కోట్లకు సంబంధించిన కేసీఆర్ ఖాందాన్ దోపిడీకి సంబంధించిన వార్త. ఇగో ఈయనే చుక్కపల్లి సురేష్ అనే వ్యక్తి, ఈయనే దీనికి చైర్మన్ ఈ ఫినిక్స్ అనే కంపెనీకి. ఇగో ఈ మోకమే ఈయన కొడుకులు. ఎవరయ్యా దీని వెనకాల ఉన్నదంటే కేటీఆర్ నువ్వు లేవు అని అంటే దమ్ముంటే ఈ ఫినిక్స్ కంపెనీ మీద జరుగుతున్న దాడుల మీద ఒక ట్వీట్ చేయమని అడుగుతా ఉన్నాం. డేర్ వెన్ అదర్స్ డోంట్, దెబ్బకుఠా ఫినిక్స్ ముఠా. వరుస స్టోరీలు రాసినాం. ఈడా నేనే ఆడా నేనే, ఇక్కడి భూముల్లో అక్కడి వారి లీలలు, ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పార్ట్ 3. ఇగో దోపిడీ ఫిక్స్, దట్ ఈజ్ ఫినిక్స్. గులాబీ బినామీలతో వేల కోట్ల భూదందా కబ్జా, అదొక ఆర్ట్, దట్ ఈజ్ ఫినిక్స్. ఇగో రావు రాసుకుంటే రాలేదు రావే, మాస్టర్ మైండ్ శవాల దందా అంటే మహాప్రస్థానంలో శవాల దందాకు సంబంధించిన వార్త. మేము అది స్టింగ్ ఆపరేషన్స్ కూడా చేసినాం. ఈయనే శ్రీధర్ రావు అనే వ్యక్తి. ఈ శ్రీధర్ రావు కేటీఆర్ భార్యకు సంబంధించిన సుట్టమీన 26% వాటా ఈయనదుండి ఇంతకుముందు మొత్తం టేక్ ఓవర్ చేసి మొత్తం వీళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు కాదని చెప్పానండి కేటీఆర్ని. కూకట్పల్లిలో ఒక పాడుబడ్డ అపార్ట్మెంట్లో ఉండేటోడు 14 కంపెనీలకి డైరెక్టర్ ఈయన. ఇది కాదని చెప్పానండి కేటీఆర్ని. తొలి వెలుగు ఎఫెక్ట్, సలహాతో స్వాహా. చివరికి ఏజీ ఇవ్వాల్సిన ఒపీనియన్ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు ఇచ్చారు? అవి చేయలేకనే ఏజీ ప్రకాష్ రెడ్డి రిజైన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది కాదని కేసీఆర్ని చెప్పానండి. ఫినిక్స్ భూ ఫిక్సింగ్ 29 సంచలన కథనాలు. చుక్కపల్లికి చుక్కలు చూపించిన తొలి వెలుగు. ఐటీ శాఖ వరకు వెళ్లిన క్రైమ్ బ్యూరో కథనాలు. వాసవి తీగలాగితే కదులుతున్న డొంక. ముంబై నుంచి దిగిన స్పెషల్ టీం. ఫినిక్స్ చైర్మన్ సహా డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు. లాగ్ బుక్స్ వివరాల సేకరణ. పలు కీలక ఫైళ్లు స్వాధీనం. దెబ్బ అదుర్స్ కదు. ప్రస్తుతం ఫినిక్స్ పరిస్థితి ఇదే. మొన్న వాసవి సంస్థల్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. దానికి సీక్వెల్గా మంగళవారం తెల్లవారుజామున ఫినిక్స్ సంస్థ చైర్మన్ చుక్కపల్లి సురేష్తో పాటుగా సంస్థ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పేరుతో తొలి వెలుగు క్రైమ్ బ్యూరో ఎన్నో సంచలన కథనాలు ఇచ్చింది. లిటిగేషన్ భూముల్ని ఎలా క్లియర్ చేసుకున్నారో, తక్కువకు లాగేసుకొని 100 కోట్లకు ఎలా అమ్ముకున్నారో, లాలూచీలు లోగుట్టులన్నీ బయటపెట్టింది. తొలి వెలుగు కథనాలు ఐటీ శాఖ వరకు వెళ్లాయని సమాచారం. ఈ క్రమంలోనే దాడులు జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది. ఒక్కసారి వార్త చూద్దాం. గతేడాది నవంబర్ 18న గచ్చిబౌలి గుటకాయ స్వాహ ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పార్ట్ 1 పేరుతో తొలి కథనాన్ని ఇచ్చింది తొలి వెలుగు. గచ్చిబౌలి గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 35, 37, 40, 42 నుంచి 47, 53 వరకు 137 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉండేది. హైటెక్ సిటీ ఏర్పడిన తర్వాత కొత్త సొసైటీలు పుట్టుకొచ్చాయి. దళితుల కుటుంబాలను ముందు పెట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తెరలేపారు. ఆ రిజిస్ట్రేషన్ పేపర్లలో ఎంత విస్తరణ ఉందో పేర్కొనకుండానే అప్పటి నేతలు పావులు కదిపారు. అయితే ఆ భూములను గతంలో పొలిటికల్ సఫరర్స్కి, స్వాతంత్ర సమరయోధులకి కేటాయించారని పట్టాలు కూడా పుట్టుకొచ్చాయి. ఇలా ఎన్నో విధాలుగా ఉన్న గచ్చిబౌలిలో భూమి తనదే అంటూ అఫీషియల్గా కబ్జా పెట్టింది ఫినిక్స్. ఈ వ్యవహారం పైన తొలి వెలుగు వరుస కథనాలు ప్రారంభించింది. ఇక ఫినిక్స్ భూ ఫిక్సింగ్కి ఎప్పుడు స్కెచ్ గీశారు, 90వ దశకంలో ఏం జరిగింది, సొసైటీల పేరుతో ఆనాడు 10 లక్షలకే పందారాలు, నేడు 10,000 కోట్లు, ధరణి ప్రకారం 137 ఎకరాలు సర్కార్దే అంటూ రెండో పార్ట్లో వివరించింది. క్రైమ్ బ్యూరో వివరించింది. హైటెక్ సిటీ శంకుస్థాపన జరిగిన తర్వాత వ్యవహారాలన్నింటిపైన పరిశోధనాత్మక కథనాన్ని ఇచ్చింది. సర్కారు భూమి ప్రైవేటు వ్యక్తులు ఎలా సొసైటీలు పెట్టుకొని కొట్టేశారో 2 కథనాల్లో వివరించాం. మూడో పార్ట్లో దివంగత ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబం ఆ భూములపైన వివిధ ప్రాపర్టీస్ పేరుతో కొనుగోలు చేయడం వెనుక జరిగిన ఫిక్సింగ్ విషయాలను కూడా వివరించింది. గచ్చిబౌలిలోని ప్రభుత్వ భూమి స్కామ్ 10,000 కోట్ల పైమాటే. ఇలాంటి పెద్ద భూనేరాల్లో ఎవరికి నష్టం జరిగేది లేదని చాప కింద నీరులా డబ్బులతో ఎరవేస్తూ అన్నింటినీ మేనేజ్ చేసే పనిలో ఉంటుంది ఓ గ్యాంగ్. గచ్చిబౌలిలోని వివిధ సర్వే నెంబర్లలో 130 ఎకరాలు ప్రభుత్వ భూమిలో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. కొంతమంది ఎలా లీగలైజ్ అయితే
వర్కౌట్ అవుతుందో అలా ఆయా ప్రభుత్వాలతో చేయించుకున్నారు. ఇప్పుడు మిగిలిన భూమిని దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. గౌతమ్ రెడ్డికి చెందిన భూముల్లో 3 ఎకరాలు ఎలాంటి కోర్టు తీర్పులు లేకుండానే అమ్మేసుకున్నారు. 1 ఎకరం ఫినిక్స్కి అమ్మకం జరిపారు. డాక్యుమెంట్ నెంబర్ 8243/2021 సర్వే నెంబర్ 37లో ప్లాట్ నెంబర్ 123Aలో 3000 గజాల భూమి, మరో డాక్యుమెంట్తో 1000 గజాల భూమిని ఫినిక్స్కి విక్రయించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని 4వ పార్ట్లో వివరించింది. ఫినిక్స్ భూ మాయాజాలంలో న్యాయశాఖ నివేదిక వరంలా మారింది. రూల్స్కు విరుద్ధంగా అడ్వకేట్ జనరల్ ఉండగానే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పేరు మీదుగా రిపోర్ట్స్ రావడం వెనుక ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టేందుకే కుట్రలు జరిగాయని ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఏజీగా ఉన్న ప్రకాష్ రెడ్డి ఆయన ఒపీనియన్ ఇవ్వను అనంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్తో ఇప్పించారన్న ఆరోపణలు వచ్చినాయి. ఎన్నో వివాదాల్లో చిక్కుకొని దశాబ్దాలుగా విచారణ జరుగుతున్న సీలింగ్ భూమిని అదును చూసి క్లియర్ చేశారనే విమర్శలు వచ్చాయి. 38E సర్టిఫికెట్స్ పలుమార్లు రద్దయిన, రికార్డుల్లో పేర్లు తారుమారైనా అప్పటికే తాము ప్లాట్స్ రూపంలో కొనుగోలు చేసుకున్నామని వందల సంఖ్యలో కేసులు వేశారు. వీటన్నింటిపైన ఉన్నత న్యాయస్థానంలో తేలకముందే కేసీఆర్ సర్కార్ యుఎల్సీ క్లియరెన్స్ ఇచ్చింది. ఫినిక్స్కి బంగారుపల్లెంలో పెట్టివ్వడంలో ఏఏజీ రిపోర్ట్ అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ రిపోర్ట్ అవకాశంగా వాడుకున్నారని 5వ కథనంలో ఇచ్చాం. ఈ దందాలో భోగి శ్రీధర్రావు పాత్ర ఏంటి? అనతి కాలంలోనే 14 ఫినిక్స్ కంపెనీల బాస్ ఎలా అయ్యాడు? ఈ రావును సృష్టించిన ఆ రావెవరు? బినామీ యాక్ట్ ఈ రావుకు వర్తించదని పార్ట్ 6లో పరిశోధనాత్మక కథనాన్ని అందించింది తొలి వెలుగు. తెలంగాణ వచ్చిన తర్వాత 6 నెలల్లోనే శ్రీధర్రావుకు ఫినిక్స్కు మధ్య బలమైన బంధం కుదిరింది. 2014 డిసెంబర్లో ఫినిక్స్ టెక్నోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అడిషనల్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి తిరిగి చూడకుండా 14 కంపెనీల్లో డైరెక్టర్ అయ్యాడు. ఏ ఒక్క కంపెనీలో ₹1,00,000 పెట్టుబడి పెట్టింది లేదని లెక్కలు చెబుతున్నాయి. కానీ ఆ కంపెనీలు చేపట్టే ప్రాజెక్టులు మాత్రం వేల కోట్లలో ఉంటాయి. ఇలా ఒకటా రెండా లిటిగేషన్ భూముల్ని లాగేసుకోవడంలో ఫినిక్స్ సాగించిన లీలలన్నీ తొలి వెలుగు క్రైమ్ బ్యూరో బయటపెట్టింది. 7వ పార్టులో ఎయిర్పోర్టుకు 7 కిలోమీటర్ల దూరంలో ఇనాం భూముల్లో దందా ఎలా సాగించిందో ప్రజల ముందు పెట్టింది. అయితే తొలి వెలుగు వరుస కథనాలతో ఫినిక్స్ అప్పట్లోనే తోకముడిచింది. అక్రమ నిర్మాణాల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలి వెలుగు కథనాలతో తొలగించింది. దీనిపైన కూడా 8-9 పార్టుల్లో వివరించాం. బోర్డులు మాయం చేసినంత మాత్రాన కబ్జా ఆగుతుందా అని తొలి వెలుగు ప్రశ్నించింది. నార్సింగ్ అవతార్ జంక్షన్ దగ్గర చెరువునే కబ్జా పెట్టింది ఫినిక్స్. ఈ భాగోతాన్ని 10వ కథనంలో సవివరంగా చెప్పింది తొలి వెలుగు. నార్సింగ్ 2 అని పిలిచే 10 ఎకరాల చెరువును కబ్జా పెట్టి 1000 కోట్ల దందా నడిపించారు. చెరువుని సెల్లార్ చేసేసిరు. పక్కన ఉన్న మరో 7 ఎకరాల చెరువులో రాళ్ళు మట్టి నింపేసిర్రు. అధికారం తమ చుట్టమైతే అది చెరువైనా కొండలైనా తమ వశం కావాల్సిందే అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు అక్కడికి వెళితే చెరువు ఆనవాళ్ళు కూడా కనిపించవు. అంతలా చెరువును మార్చేశారు. ఈయనేమో చెరువులని సుందరీకరణ, ఈ ESRDP ఆ SNDP అని కథలు చెప్తా ఉంటాడు కేటీఆర్ బయట. చెరువును కబ్జా చేసి మీకు చెరువు కనబడదు. నార్సింగ్ 2 అని పిలిచే చెరువు కనబడదు అడిగిపోతే. ORR రాగానే అమాంతంగా రేట్లు పెరగడంతో చెరువుకు ఉరిపోశారు. అధికారులను మేనేజ్ చేసి లేక్ ఐడిని HMDA నుంచే తొలగించారు. కానీ మాస్టర్ ప్లాన్ని మాత్రం మార్చలేకపోయారు. ప్రైమ్ ఏరియాలో 10 ఎకరాల చెరువుని కబ్జా చేసినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో తొలి వెలుగు రంగంలోకి దిగింది. ఈ భాగోతాన్ని బట్టబయలు చేసింది. శివారు భూముల్లోనే కాదు, నగరం నడిబొడ్డున కూడా ఫినిక్స్ దందాలు నడిచాయి. పద్మాలయ స్టూడియోలోకి ఫినిక్స్ ఎంట్రీ ఎలా జరిగిందో 11వ కథనంలో వివరించాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భూములపై రాద్ధాంతం చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫినిక్స్కు ఎలా కట్టబెట్టిందో గుట్టంతా బయటపెట్టింది. ఫినిక్స్కి భూమి ఇవ్వడంలో కథ నడిపింది ఎవరు? అనుమతులు ఎలా వచ్చాయి? షేక్పేటలో షాకింగ్ భూ ఫిక్సింగ్ తతంగం పైన పార్ట్ 12లో వివరించాం. ఇలా ఎన్నో భూ ఫిక్సింగ్లు నడిపించింది ఫినిక్స్. కాస్ట్లీ ఏరియాల్లో భూములు గుర్తించడం, కొత్త కంపెనీలతో ప్లాన్ అండ్ యాక్షన్ చేయడం అలవాటుగా మారిపోయింది. తొలి వెలుగు కథనాలతో అధికారులు ఆరా తీయడం వంటి వాటిపైన 19 వరకు కథనాలు వచ్చాయి. ఇక కీలక ఫిక్సింగ్ అయిన కూకట్పల్లి గల్ఫ్ ఆయిల్ భూముల చిత్రాలను పార్ట్ 20లో బయటకు తీసుకొచ్చింది తొలి వెలుగు క్రైమ్ బ్యూరో. కూకట్పల్లిలోని ఐడిఎల్ చెరువు పక్కనే ఉన్న GOCL కార్పొరేషన్ లిమిటెడ్ అంటే గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భూములను అప్పనంగా కొట్టేసేందుకు 2 ఏళ్ల క్రితమే ప్లాన్ వేసుకుంది ఫినిక్స్. హైదరాబాద్కి పరిశ్రమల్లో ఐకాన్గా ఉండే ఇండియన్ డెటోనేటర్స్ లిమిటెడ్కు అనుకూలంగా పేర్లు మార్చుకుంటూ వచ్చింది. ఫినిక్స్ బినామీలు ఎంటర్ అయినప్పటి నుంచి ఆ కంపెనీల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. అంతేనా, పెద్ద స్థాయి పదవుల్లో చకచకా మార్పులు మొదలైపోయాయి. ఎంప్లాయీస్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని షేర్ హోల్డర్స్కి నష్టం వాటిల్లొద్దని అనుకున్న వారిని చెప్పా పెట్టకుండానే వారి స్థానం నుంచి తప్పించేశారు. ఇందుకు తెరవెనక చక్రం తిప్పింది ఫినిక్స్ కంపెనీ యాజమాన్యమే అనే ఆరోపణలు వచ్చాయి. పరిశ్రమల కోసమే అతి తక్కువ ధరకు భూమి తీసుకున్న గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్
చట్టానికి విరుద్ధంగా 44 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. అది కూడా 1 ఎకరం కేవలం 10 కోట్లు మాత్రమే. ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎకరం 60 కోట్లు పలుకుతుంటే నగరం నడిబొడ్డున కూకట్పల్లికి హైటెక్ సిటీకి వారధిలా ఉండే భూములు 10 కోట్లకు అమ్మడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. స్క్వేర్ స్పేస్ ఇన్ఫ్రా సిటీకి భూములు అమ్మేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 2020లో ₹1,00,000 పెట్టుబడితో ఏర్పడిన కంపెనీకి 400 కోట్ల రూపాయల భూమిని ఇస్తున్నారంటే ఈ భాగోతం వెనుక ఫినిక్స్ ఉంది అనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని టాక్. దీన్నే పక్క ఆధారాలతో 20వ కథనంగా అందించింది తొలి వెలుగు. 21వ కథనంలో ఏజీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఫినిక్స్ పరం ఎలా అయింది, ఏస్ అర్బన్ చొరవకు కారణాలేంటి, కాస్ట్లీ ఏరియాలో 2 ఎకరాల భూమి, సిఐఆర్పితో ఫినిక్స్కు జరిగిన లబ్ధి ఏంటో వివరించింది. ఇక 22వ కథనంలో మణికొండ సక్కుబాయి భూములపైన ఫినిక్స్ ఎలా కన్నేసిందో, టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల సహకారం ఎలా సాగిందో ఇన్వెస్టిగేషన్ స్టోరీ అందించింది. ఆఖరికి పంజాగుట్ట శ్మశాన వాటికను కూడా వదలని ఫినిక్స్ తీరును 23వ పార్ట్లో ప్రశ్నించింది. ఇలా తొలి వెలుగు అందించిన వరుస కథనాలపైన ఐటీ శాఖ కూడా ఫోకస్ పెట్టింది. ఆధారాలతో సహా అన్నీ వివరిస్తుంటే అధికారులు తొలి వెలుగు కథనాలపైన ఆరా తీశారు. ఎందుకు చదివిన ఈ మొత్తం స్టోరీ అంటే ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి. 1000 కోట్లకి సంబంధించిన స్కామ్ ఇది. దీని వెనక కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ నువ్వు లేదు అనుకుంటే ట్వీట్ చేయమని అడుగుతా ఉన్నా. తొలి వెలుగు దాదాపు 2-3 నెలల నుంచి నీకు సవాల్ చేస్తున్నది. ఈ ఫినిక్స్ పైన నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టు, లేదంటే ఒక ట్వీట్ చేయమని. మన ఇదే కూకట్పల్లికి పోయి ఈడీని ప్రయోగిస్తావా, ఎవరిని ప్రయోగిస్తావో ప్రయోగించన్నావు కదా, చెప్పు సమాధానం. ఈ ఫినిక్స్ కంపెనీ ఎవరిది, ఆ శ్రీధర్ రావు ఎవరు, నీ భార్యకి ఏమవుతాడు? 29 స్టోరీలు రాసినాం. ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా దీని మీద మాట్లాడిండా? ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా 29 స్టోరీలు రాసే క్రమంలో ఎవడైనా పోయి అక్కడ ఆ భూముల దగ్గర కూర్చున్నాడా? అందరికీ మిత్రులే. ఈ దొంగలు ఆ దొంగలకి మిత్రులే. ప్రతిపక్ష నాయకుల్లో కూడా ఈ దొంగలను కాపాడే దొంగలు ఉన్నారు. సో ఇట్లా వరుస కథనాలు రాస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఇది మామూలు ఫినిక్స్ దందా కాదు ఇది. అసలు వీళ్ళకి అనుమతులు ఎట్లా వస్తాయి, క్లియరెన్స్లు ఎట్లా అవుతాయి? లిటిగేషన్లో ఉన్న భూములు. పేదోడు పాపం ఎకరం 2 ఎకరాల భూమి ఉంటే ఆ పట్టాలు ఆ కాగితాలు పట్టుకొని కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో కూర్చుంటే వేలాది ఎకరాల భూములు, 1000 కోట్లకు సంబంధించిన భూములు క్లియర్ అయిపోతాయి. ఇంకా అర్థమవుతలేదా మనకి? ప్రజలారా అర్థం చేసుకోండి దయచేసి. ఏం జరుగుతున్నదని అర్థం చేసుకోండి. 29 స్టోరీలు రాసినప్పుడే మా మీద కేసులు పెట్టాలి వీళ్ళు నిజాయితీగా. మా తప్పేం లేదు, అనవసరంగా స్టోరీలు రాస్తున్నారని మా మీద కేసులు పెట్టు. ఫినిక్స్ మీద నువ్వు అనవసరంగా 29 స్టోరీలు రాసిరని తొలి వెలుగు మీద మీకు దమ్ముంటే కేసు పెట్టండి రా బాబు. మేము సవాల్ చేస్తున్నాం.